రామ్ పోతినేని మరియు రియల్ స్టార్ ఉపేంద్ర కలిసి చేసిన మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. మూవీ రివ్యూ చూసుకున్నట్లయితే కనుక ఒక హీరోని అభిమానిస్తే ఫ్యాన్ ఏ రేంజ్కైనా వెళ్తాడు, ఏవైనా చేస్తాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ లైన్ అయితే ఉంటుంది. మూవీ స్క్రీన్ ప్లే చూసుకున్నట్లయితే కనుక చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. సో మిస్టర్ పాలిశెట్టి మూవీ చేసిన డైరెక్టర్ మహేష్ బాబుకి ఈ మూవీ అయితే తెరకెక్కించారు. అండ్ ఈ మూవీ అంతా ఈస్ట్ గోదావరి సైడ్ మూవీ ఫ్యాన్స్ చాలామంది ఎక్కువ ఉంటారు. సో వాళ్ళని పాయింట్ బేస్ చేసుకుని రాసిన మూవీ స్టోరీ లైన్ అయితే ఇది. మూవీలో రామ్ మరియు భాగ్యశ్రీ బరోస్ లవ్ సీన్స్ బాగున్నాయి. అండ్ టెక్నికల్ వాల్యూస్కి వస్తే కనుక మూవీ సినిమాటోగ్రఫీ చాలా బాగా చూపించారు. అండ్ వన్ ఆఫ్ ది మూవీకి బిగ్ గేజర్ మ్యూజిక్ అని చెప్పాలి. వివేక్ మర్వన్ వీళ్ళిద్దరు మ్యూజిక్తో మరో రేంజ్కి అయితే తెరకెక్కించారు. ఆఫ్ విషయానికి వస్తే కనుక రామ్ మరియు భాగ్యశ్రీ బరోస్ లవ్ సీన్స్తో అండ్ మధ్యలో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్, మధ్యలో ఊర్ ఎమోషన్స్, అటు కాలేజీ గ్యాంగులు గొడవల మధ్య అయితే ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఫస్ట్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ వస్తే కనుక హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోకి ఒక ఛాలెంజ్ అయితే విసురుతాడు. సో ఆ ఛాలెంజ్ హీరో గెలుస్తాడా లేదా అనేది సెకండ్ హాఫ్ అయితే ఉంటుంది. సో సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కనుక రామ్ తన గోల్ని ఏ విధంగా రీచ్ అయ్యాడు అండ్ రీచ్ అయ్యాడా లేదా అనేది సెకండ్ హాఫ్ అయితే ఉంటుంది. సో మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లిటిల్ బిట్ ల్యాగ్ అనిపించిన బట్ స్టోరీలు అయితే కనుక బాగా ఎగ్జిక్యూట్ చేశారు. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక రామకృష్ణ సినిమాలో ఏ రేంజ్ లో అయితే యాక్ట్ చేశారో మళ్ళీ ఆ వింటేజ్ రామ్ అయితే కనుక మీరు ఈ మూవీలో చూడొచ్చు. అండ్ భాగ్యశ్రీ బరోజ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మురళీ శర్మ, రావు రమేష్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఎరగదీశారని చెప్పాలి. ఉపేంద్ర గారు మూవీలో అక్కడక్కడ మెరిసిన బట్ ఆయన పాత్రకి అయితే న్యాయం చేశారు. బట్ ఇంకా ఆయన పోర్షన్ అయితే ఉంటే బాగుంటుంది అనిపించింది. ఓవరాల్ గా సినిమా చూసుకున్నట్టు కనుక ఏ ఫీల్ గుడ్ ఫ్యాన్ బాయ్ మూవీ అని చెప్పాలి.